హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ 6 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ 7th పార్ట్ వీడియో చూడండి. హర్షగాడి వీర ప్రేమ కథ పార్ట్ 7. అదలా హత్తుకొని చెప్తుంటే ఓవైపు నా మనసు తలకిందులు అయిపోతోంది, మరోవైపు అది చెప్తున్న విషయానికి బ్లడ్ అంతా కోపంతో బాయిల్ అయిపోతుంది. ఇంకా అలా వెక్కుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. నేను కూడా చెయ్యి వేసి పట్టుకున్నాను ఓదార్పుగా. నేను అలా చెయ్యి వేయగానే దాని ఏడుపు ఆపేసింది. ఆ పని కాస్త ముందే చేసుంటే అయిపోయేదేమో అనుకున్న మనసులో. ఒసే పిచ్చిపిల్ల, దీనికి ఎవరైనా ఇంతలా ఏడుస్తారా? ఇంత చిన్న విషయానికి ఇలా ఏడవాలా అన్నాను దాన్ని కూల్ చేయడానికి. నన్ను వదిలి దూరంగా జరిగి చివుక్కన చూసింది. ఇది చిన్న విషయమా అన్నట్టు. కరెక్టే, ఇది చిన్న విషయం కాదు, కానీ ప్రతిదానికి ఇలా ఏడుస్తూ కూర్చోకూడదే పిచ్చిదానా. ఏడిస్తే మనుషులకే కాదు ప్రాబ్లమ్స్కి కూడా చులకన అయిపోతాం. అవి ఇంకా ఇంకా మనల్ని ఈడిపిస్తూనే ఉంటాయి. అందుకే స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు, సరేనా? నేను చెప్పగానే అని తలూపింది. నేను పైకి లేచి దా అన్న చెయ్యి పట్టుకొని. ఎక్కడికి బావా, ఇంకా 11 కాలేదు కదా అంది. ఆ మాటకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నాకు. దాని తల మీద ఒక్కటి పీకి, నీ ఎడ్డి మొహం, ఇందుకే వాడు బాగా ఆటలాడుతున్నాడు, ఇంత పిచ్చిదానివి ఏంటి నువ్వు? నేను అలా అంటుంటే మళ్ళీ ఏడుపు మొహం పెట్టేసింది. ఎందుకో తెలియదు, దాన్ని అలా చూడలేకపోతున్నాను నేను. దాని కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తోంది. సరే కానీ ముందు ఆ ఎక్స్ప్రెషన్ మార్చి పద అన్నా. ప్రపంచంలో దాని ప్లేస్లో ఎవరున్నా ఎక్కడికి బావా అన్న కామన్ క్వశ్చన్ అడుగుతారు, కానీ అది మాత్రం వెంటనే ముందుకు నడుస్తుంది. ఎక్కడికని అడగవా అన్నా నేనే. నువ్వు పదమన్నావు కదా బావా అంది నవ్వుతూ. బాబోయ్, ఇదేంటిది ఇంత ఇన్నోసెంట్గా ఉంది. నేను రమ్మంటే వచ్చేయడమేనా? ఎందుకని అడిగే పని లేదా అడిగాను ఆశ్చర్యంగా. అంటే బావా, ఇప్పుడు నువ్వు ఏదో ఒక మిరాకిల్ చేసి హీరోలాగా ఫైట్ చేస్తావేమో అనుకున్నా అంది చిన్నపిల్లల. నేను వెనక్కి తిరిగి, హలో మేడం గారు, నేనేం హీరోని కాదు. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, కానీ నాకంత సీన్ లేదు. వాడెవడో ఏంటో ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. డైరెక్ట్గా వెళ్ళి హీరోలా ఫైట్ చేయడానికి నేనేమన్నా ఫైట్ మాస్టర్నా, లేక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్నా? నేను మాట్లాడుతుండగానే, వాడు చాలా లావుగా ఉంటాడు బావా. నువ్వు ఛాంపియన్వో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా హీరోవే బావా, నీకేం తక్కువ అంది మధ్యలోనే. అది చెప్తుంటే ఒక్క క్షణం ఆగిపోయా. మొదటి మాటకి నవ్వొచ్చినా దాని మనసులోంచి వచ్చిన మాటలు విన్నాక ఆ మాటల్లో ఇంకేదో అర్థం ఉన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే నన్ను హీరో అంది. నా మీద నాకే లేని నమ్మకం దానికేంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు పొగిడావని నేను తాడి చెట్టు ఎక్కి వాణ్ణి కొడితే వాడు నన్ను కొబ్బరి చెట్టు ఎక్కించి మరీ చితకబాది 10 రోజుల దాకా లేవకుండా చేస్తాడు. అసలే వాడు లావు అంటున్నావు, నాదేమో బక్కపలచని ప్రాణం. అన్నన్ని సాహసాలు చేయడం నాతోని కాదు అనగానే, మరెందుకు బావా ఇప్పుడు పోదామన్నావు చిన్న బోయి అడిగింది. ఇలా అడిగావు బాగుంది, పద చెప్తా అనేసి నవ్వాను. అమ్మకి చెప్పిరా నా బావా? మీ అక్కకి, మీ చుట్టాలకి, మీ ఊరు వాళ్ళందరికీ, పక్కూరి వాళ్ళకి కూడా చెప్పిరా పోవే. నేను కోపంగా కసరగానే దెబ్బకి కామైంది చిన్నది. ఈ సమయంలో ఎవరై ఉంటారు అనుకుంటూనే ఆగకుండా మోగుతున్న తలుపుల శబ్దానికి వడివడిగా గుమ్మం దగ్గరికి వచ్చింది మంగమ్మ. ఇది వాళ్ళ ఇల్లు బావా, కొబ్బరి తోట కాదు అని కంగారుగా చెప్తున్న చిన్నదాని నెత్తిన ఒక్కటి ముట్టాను. ఇంత తింగరదానివేంటే నువ్వు? నేను లేకపోతే ఇంత కూడా ఆలోచించకుండా కొబ్బరి తోటికి పోయేదానివి కదనే. దాని మీద కసురుతున్న వాడిని కాస్త తలుపు తెరుచుకునేసరికి సైలెంట్ అయ్యాను. ఎవరు లైట్ వేస్తూ అడుగుతున్న మంగమ్మ గారి మొహంలోకి చూస్తూ, మీ కొబ్బరి తోటకి వెళ్ళాలండి, ఒకసారి నాతో పాటు రండి వీలైనంత శాంతంగా అన్నాను ఆవిడతో. ఎవర్రా నువ్వు, ఇంత అర్ధరాత్రి పూట వచ్చి కొబ్బరి తోట గిబ్బరి తోట అని తిక్కగా వాగుతున్నావు అని కొంగుదోపుతుంటే ఆవిడ ఏం చేయబోతుందో అర్థమై మమ్మీ అని ఒక్క ఉదుటిన వెళ్ళి చిన్నదాని వెనక్క దాక్కున్న బిక్క మొహం వేసుకొని ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి.